దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ దినాల్లో, క్రిస్మస్ సంతోషంలో ఈ దేవాది దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు? పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 2వ అధ్యాయం 41వ వచనం నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెలుచు ఉండువారు. ఆయన 12 ఏళ్ల వాడై ఉన్నప్పుడు ఆ పస్కా ఆచరించుటకై వారు ఒక చోటున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువుల్లోనైనను నెలవారిలోనైనను ఆయనను వెతుకుచుండిరి. ఆయన కనబడనందున ఆయనను వెతుకుచు యెరూషలేమునకు తిరిగి వచ్చింది. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా వారిని పుట్టి. ఈరోజు దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ మాటలు చదువుకుంటూ ఉన్నా. ఇక్కడ అంతా సాదృశ్యం సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుకి ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన ఎదిగి పెద్దవాడవచ్చు. 12 ఏళ్ళు వచ్చేసరికి వారు పస్కా పండుగ ఆచరించుటకై ఏటేటా యెరూషలేమునకు వెళ్తూ ఉండేవారు. ఇలా వెళ్తూ ఉన్న సమయంలో ఆయన ఆ పండుగ సమయంలో పండుగ దినములు గడిచిన తర్వాత వారు తిరిగి వెళుతూ ఉండగా ఆయన యెరూషలేములోనే ఉన్నాడు. కానీ ఆయన తల్లిదండ్రులైన మరియా యోసేపు ఆయన గమనించుకోలే. ఈ రోజుల్లో చాలా మంది కూడా ఆయన లేడని చెప్పి ఆయన వెతుకుచూ ఉన్న పరిస్థితులు ఇక్కడ వచ్చినాయి. ఈరోజు క్రిస్మస్ దినాల్లో చాలా మంది క్రీస్తును మరిచి, క్రీస్తును విడిచి చాలా మంది పండుగ సందర్భంగా ఆచారంలో, ఆ సాంప్రదాయాల్లో, ఆ సందడిలో చాలా మంది మునిగిపోతూ ఉన్నారు. దేవుణ్ణి గ్రహించట్లా, దేవుణ్ణి ఆరాధించడం మర్చిపోతున్నారు. దేవుని ముందు పెట్టుకోవడం, దేవుడు ఎక్కడున్నాడో ఆయన ఎలా మనతో తీసుకుని వెళ్ళాలి, ఎలా మనతో ఉంచుకోవాలో ఇలాంటిది లేకుండా చాలా మంది తినడం, త్రాగడం, నాట్యమాడడం, ఆడడం, పాడడం ఇలాంటి సందడిలో చాలా మంది ఉండిపోతున్నారు. కానీ దేవుని బిడ్డలారా, క్రీస్తు లేని జీవితం వ్యర్థం. క్రీస్తు లేని పండుగలైనా, లేని ఆచారాలైనా, క్రీస్తు లేని ఏదైనా అది వ్యర్థం, శూన్యం. కాబట్టి ఆయన అక్కడే ఉన్నాడు. ఆయన 3 దినములైన తర్వాత వారు యేసుని కనుగొనిన తర్వాత ఆయన బోధకుల మధ్య ఉండడానికి గ్రహించి వారు ఆశ్చర్యపడినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీతోనే ఉంటాడు. ఆయనను గ్రహించుకోవాలి, ఆయన్నే ఆరాధించాలి, ఆయన మనతో ఉండినట్లుగా, ఆయనలో మన ముందు కొనసాగినట్లుగా. ఎందుకంటే ఆయన మనతో ఉండే దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా పనిచేసేవాడు దేవాది దేవుడు మాత్రమే. కనుక ఆయన్ని మర్చిపోకుండా మందిరానికి త్వరగా వెళ్ళడం, పాటల ద్వారా దేవుని స్తుతించడం, అన్నీ దైవికంగా సిద్ధపరచడం, ఆజ్ఞలు అనుసరించి నడుచుకోవడం, ఇచ్చే విషయంలో, స్తుతించే విషయంలో, ఆరాధించే విషయంలో, అనేకులకు క్రీస్తు ప్రేమ పంచే విషయంలో నమ్మకస్తులుగా, యథార్థులుగా ముందుకు కొనసాగుతూ వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహోన్నతుగా గొప్ప దేవ, ఈ దినము ప్రత్యేకంగా ఎంతమంది వాగ్దానం చూస్తున్నారు? నిన్ను గుర్తెరగాలి, నిన్ను నమ్మి విశ్వసించి నిన్ను ముందు పెట్టుకొని వారు ముందుకు వెళ్ళాలి. నిన్ను విడిచిపెట్టకుండా, నిన్ను మర్చిపోకుండా ఏది వారు జరిగించొద్దయ్యా. ప్రతి విషయంలో నీకు విలువిస్తూ, నీకు ముందుగా ప్రాధాన్యత ఇస్తూ, నీ నామాన్ని మహిమపరుస్తూ, నీ నామ ఘనత కొరకు వారు ఒక్కొక్కరిని ముందుకు కొనసాగించి లేవనెత్తి క్రిస్మస్ దినాల్లో ముందుకు కొనసాగించమని, ఈరోజు బాడ్యాస్ మేనేజ్ చేసినప్పుడు వారికి దీవెన శుభములు దయచేయమని, ఈ వాగ్దానం అనేక దీవెనకరంగా మేలుకరంగా ఉంచమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి. ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేసి దేవుని నామాన్ని మహిమపరుచుకుందాం. లైవ్ వస్తుంది, మీరు అందరూ కలుసుకోండి. 4:30 నుంచి 5:30 వరకు మా అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఆమేన్.